పట్టుకొని ఇలా వదిలేదు. మనుషుడు ఏం చేస్తాడు? ఇలా పట్టుకుంటాడు, ఏం చేస్తాడు? వదిలేస్తాడు. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే, దేవుడు పట్టుకుంటాడు అంటే మరలా నేను ఎన్నడూ కూడా ఆయన వదిలిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తున్నమాట, నేను వెడువను, నేను ఎన్నడూ కూడా ఎడబాయును. దేవుని మాట. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా జీవితంలో స్నేహితులందరూ వదిలేసి ఒంటరి వాడైపోయాడు. ఇర్మియా ఒంటరి వాడు, ఒకడైపోయినాడు, ఒంటరి వాడైపోయాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఒంటరి దానివా? నువ్వు ఒక్కడివా? కొన్నిసార్లు కొంతమంది చెప్తుంటారు, నేను ఒంటరిని. నువ్వు ఒంటరివి కాదు, ప్రభువు నీతో ఉన్నాడు. నువ్వు ఒంటరి దానివి కాదు, దేవునితో. ప్రభువు ఉన్న తర్వాత, దేవుడు ఉన్న తర్వాత నువ్వు ఒంటరి దానివి ఎలా అవుతుంది? అందరూ ఉంటేనే నువ్వు ఒంటరి దానం. అర్థమవుతుంది? అందరూ ఉంటే, దేవుడు లేకుండా అందరు ఉన్నా నువ్వు ఒంటరి దానివే. దేవుడు ఉండి ఎవరు లేకపోయినా నువ్వు ఒంటరి వ్యక్తివి కావు. ఆయన నీతో ఎల్లవేళలా ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఇర్మియా జీవితంలో ఆ ఒంటరితనాన్ని ఫేస్ చేశాడు. ఆ ఒంటరితనాన్ని అనుభవించాడు. అడుగడుగున ఇటు స్నేహితులు, పగవారు